మహిళలకు సంబంధించిన యూనియన్స్ కూడా ఈ కార్మిక ఏదైతే ధర్నా పిలుపులో భాగంగానే వాళ్ళు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్కింగ్ ప్లేస్లో ఉమెన్స్కి ఎంత అన్యాయం చేయాలో ప్రతిసారి కూడా జరుగుతూనే ఉన్నాయి. వాటి గురించి మనం వార్తల్లో చెప్పుకుంటూనే ఉన్నాము. కానీ ప్రభుత్వాలు వాటి పైన ఆలోచించకుండా ఏదైతే కార్పొరేట్ వ్యవస్థకి కొంత కొమ్ము కాసే విధంగా నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉన్నాయి. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు ఎలా ఈ 4 లేబర్ కోడ్స్ని ఎలా చూస్తా ఉన్నారు? మన దేశంలో కార్మికులు 100 సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడు 1926 నుంచి ఇప్పుడు 2026 అయింది. 100 సంవత్సరాల నుంచి వాళ్ళ కార్మికుల హక్కుల కోసం పోరాడి తెచ్చిన చట్టాలు ఈ ప్రజెంట్ ప్రభుత్వము బీజేపీ గవర్నమెంట్ లేబర్ కోడ్గా మార్చారు. ఈ చట్టాలు చాలా సంవత్సరాల నుంచి మేము పోరాడి తెచ్చుకున్న లేబర్ చట్టాలండి. అది లేబర్ని కాపాడటానికి కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఇది ఒక చట్టం. ఈ చట్టంని అమలుపరచమంటే మేము డిమాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రభుత్వం అందరి కోసం సామాజిక సురక్షిత కానీ లేబర్ లాస్ కానీ తీసుకొస్తుంది చూపించడానికి అందరినీ లేబర్ కోడ్ కింద తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్ అంటే ఏంటిది? ఇది చట్టాలు కాదు, ఇది ఒక ప్రోగ్రాము. ఆ లేబర్ కోడ్కి కాన్స్టిట్యూషనల్ రైట్స్ లేదు. లేబర్కి ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి కోర్టుకి వెళ్ళలేదు. అంటే మీకు తెలుసు, ఈఎస్ఐ కావచ్చు, కనీస వేతన చట్టం కావచ్చు, పిఎఫ్ కావచ్చు, మెటర్నిటీ బెనిఫిట్ కావచ్చు, ఇదన్నీ ఉన్నప్పుడు లేబర్ని కాపాడేది ఉంది. అది 4% కార్మికులకే వర్తించేది. ఇప్పుడు అన్ని లేబర్ కలిసి ప్రతి ఒక్క కార్మికులకి చట్టాలు కావాలని అడుగుతున్నాం. మేము అడిగేది ఉన్న చట్టాలని అమలుపరిచి దీన్ని మార్చి మిగిలిన ఇతర కార్మికులను కూడా దాంట్లో జాయిన్ చేపించమంటే ఈ ప్రభుత్వం 4 లేబర్ కోడ్ తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్ ఏంటిది? ఒకటి మినిమం వేజ్ కోడ్ అని ఉంటుంది. మనకి 4 చట్టాలు ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఒక లేబర్ చట్టాలని తీసుకువచ్చి లేబర్ కోడ్ ఆన్ వేజెస్ చేశారు. అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్స్, అది ఎవరికి వర్తిస్తుంది? ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. అలాగే కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, సామాజిక సురక్షిత అన్నారు. సామాజిక సురక్షిత ఈరోజు ఎవరికి ఉందండి? అలాగే ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, కానీ ఇది అన్ని కూడా అసంఘటిత కార్మికులకి వర్తిస్తలేదు. వాళ్ళు పేరు పెట్టారు కానీ అందరి పేరు కూడా పెట్టలేదు. అంటే ఫ్యాక్టరీ అంటే అందరు ఫ్యాక్టరీలో పనిచేస్తలేదు. చాలా మంది కార్మికులు రకరకాల రూపంలో వేరే వేరే చోట్ల పనిచేస్తున్నారు. 96% కార్మికుల్ని కూడా లేబర్ చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ హక్కుల్ని కాపాడమంటే ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళ చట్టం కూడా తీసేసి లేబర్ కోడ్ చేశారు. దాని ద్వారా చాలా నష్టాలు జరుగుతుంది. మీరు చెప్పండి, ఈ శ్రమ్ చేశారు, ఎవరికి వచ్చింది లాభాలు? అలాగే హెల్త్ కార్డ్ అన్నారు, కానీ ఎవరికి వర్తిస్తుంది? అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? అందరికీ క్యాన్సర్ రాదు, అందరికీ ఇది రాదు, అది రాదు. మామూలుగా ఉన్న వాళ్ళకి రెగ్యులర్ ఈఎస్ఐ ఉంటేనే అది కాపాడుతుంది. ఈఎస్ఐ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ హెల్త్ స్కీమ్ అండి. దీనిని అందరి కోసం అమలుపరచడం మా డిమాండ్. అలాగే ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, మెటర్నిటీ కావచ్చు, అలాగే హౌసింగ్ కావాలి, ఇంకా పెన్షన్ కావాలి. ఇది మనకి కావాల్సింది. కానీ లేబర్ కోడ్ మాకొద్దు. ఇది ఉన్న హక్కుల్ని తీసేస్తున్నారు, హక్కు లేకుండా చేస్తున్నారు. ఒక లేబర్ డిపార్ట్మెంట్ని కూల్చేస్తుంది. అసలు లేబర్ డిపార్ట్మెంట్ని ఇంతమంది కార్మికులు లేకుంటే మన దేశం ఎలా జరుగుతుంది? లేబర్ ఉండనే మన దేశాలు జరుగుతుంది, ఏ దేశమైనా జరుగుతుంది. వాళ్ళ హక్కుల్ని కాపాడాలి. 60% జీడిపిలో అసంఘటిత కార్మికులు తీసుకొస్తే వాళ్ళకి 6% కూడా వాళ్ళు సామాజిక సురక్షిత కోసం ఇవ్వటం లేదు. అది మన డిమాండ్. అంటే లేబర్ కోడ్ తీసేయాలి, చట్టంని వాపస్ తీసుకురావాలి, దాంతోపాటు అసంఘటిత కార్మికుల్ని దాన్ని ఇంక్లూడ్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలు కూడా మనం చూస్తా ఉన్నాం, ప్రతిసారి కూడా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వర్కింగ్ ప్లేస్లో ఎక్కడనొక మహిళ ఇబ్బంది గురవుతూనే ఉన్నాయి. ఆ అంశాలపైన ప్రభుత్వాలు ఆలోచించి ఇంకా కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొచ్చే అవసరం కూడా ఇప్పుడు ఉంది. వాటిపైన ఫోకస్ పెట్టకుండా మరింత భారం అయ్యే విధంగా అటు మహిళలకు కావచ్చు, కార్మికులు ఎవరైనా కావచ్చు, భారం కలిగించే విధంగా ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటే ఏం చెప్తారు? అసలు ఈ ప్రభుత్వం ఏం చెప్తున్నారు? బేటీ బచావో బేటీ పటావో బోల్రే, కానీ ఏ బేటీకి ఎంతమంది బేటీలకి సౌకర్యాలు వస్తుంది చెప్పండి? ఒక సిస్టమ్ ఎక్కడెక్కడే 2013లో ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అగైన్స్ సెక్షువల్ హెరాస్మెంట్ చట్టం మేము కూడా డొమెస్టిక్ వర్కర్స్ కూడా దానిలో పోరాడి మమ్మల్ని దానిలో చేర్పించారు. కానీ ఒక సిస్టమ్ లేదండి. దాంట్లో ఎక్కడ పోయి కంప్లైంట్ పెట్టుకోవాలి,
ఎక్కడ ఉంది సిస్టమ్, దానికి బడ్జెటరీ అలొకేషన్ ఎక్కడ ఉంది, ఇదన్నీ లేదు. మన దేశంలో వ్యవసాయ కార్మికుల తర్వాత రెండోది డొమెస్టిక్ వర్కరు, ఎక్కువ శాతం మహిళలు దీంట్లో పనిచేస్తుంది. అలాగే ఇంకా వేరే కొన్ని రంగాలు ఉంటాయి, కన్స్ట్రక్షన్ లేబర్ కావచ్చు, వీళ్ళందరికీ ప్రొటెక్షన్ అసలు లేదు, ఒక సిస్టమ్ లేదు. ఇదన్నీ మా డిమాండ్ ఏంటంటే ఇదన్నీ చేసే బదులు వేరే ఈ లేబర్ కోడ్ ద్వారా ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళు తీసుకొచ్చారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు, చట్టం లేదు, ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు, ఎంతైనా హింసలు పెట్టచ్చు, ఎవరు అడిగేవాళ్ళు లేదు. అది మా డిమాండ్. మాకు లేబర్ కోడ్స్ వద్దు, మాకు లేబర్ చట్టాలు కావాలి, దాంట్లో మమ్మల్ని చేర్పియాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.